దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. మీ అందరూ కూడా బాగున్నారు కదా. దేవుని యొక్క దీవెన మీ అందరి మీద సదా నిల్చును గాక. ఆమేన్. ఇక ఈరోజు వాక్య సందేశం చూసినట్లయితే ప్రియ సహోదరులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను జాగ్రత్తగా మనం విందాం. నేటి వాక్య అంశము రమ్యమైన జీవితము. ఈ యొక్క మాటను బట్టి మనము ముందుకు కొనసాగుదాం. అయితే వాక్యంలోకి వెళ్ళే ముందు మా జీసస్ బ్లెస్సింగ్ అనే యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రియ సహోదరులారా, వాక్యాన్ని చివరి వరకు వినండి, దేవుని యొక్క దీవెన పొందుకోండి. ఇక ఈరోజు మనం చూసినట్లయితే రమ్యము అన్న పదానికి అందమైనది లేక ఆకర్షణీయమైనది అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం కొన్ని ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు సర్వసాధారణంగా ఆ ప్రదేశాలకు ఎప్పుడు మనం వెళ్ళం. ఎప్పుడైనా అప్పుడప్పుడు వెళ్ళేటప్పుడు అది మన కంటికి అందంగా కనిపిస్తుంది. అది మన మనసును ఉల్లాసపరుస్తుంది. ఎంత బాధతో వెళ్ళినా సరే ఆ దృశ్యాలు మనం చూసినప్పుడు, లేకపోతే అది మనం అనుభవించినప్పుడు ఒక మనలో తెలియలేని ఆనందం బయటకు వస్తుంటుంది. అంటే ఆ దృశ్యం కానీ లేకుంటే ఏదైనా సరే మన కంటికి ఎలా కనిపించిందండి? రమ్యంగా, అందంగా కనిపించింది, ఆకర్షణీయంగా ఉంది అది. అలాగే కొంతమంది మాట్లాడేటప్పుడు వినబుద్ధి అవుతుంది. కొంతమంది మాట్లాడినప్పుడు విసుక్కుంటాం. కారణం ఏంటంటే వారు మాట్లాడుతున్న మాటల్లో మాధుర్యం కనిపిస్తుంది మనకి. కొంతమంది మాట్లాడితే విసుగుదల వస్తుంది. ఎందుకు? వారు మాట్లాడే మాటల్లో అసభ్యకరమైన మాటలు మనం వింటూ ఉంటాం. ప్రియ సహోదరులారా, ఇలాగే మరి దేవుడు కూడా ఈ భూమి మీద మానవుని పుట్టించినప్పుడు రమ్యంగానే పుట్టించాడు. ఎప్పుడో ఏదైనా తోటలో ఆ పండును చూసి ఆమె తినేసిందండి, ఆమె కంటికి రమ్యంగా కనిపించిందండి అని మనం చెప్పుకుంటూ ఉంటాం వాక్యంలో. సహజమే. కానీ ఇక్కడ మనకి ప్రతీది కూడా రమ్యంగానే కనిపిస్తుంది, ఆకర్షణీయంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక మనిషి చూసినప్పుడు ఆకర్షణ. ఆమె మాటల్లో కానీ లేకపోతే అతని చేతల్లో కానీ ఒక రకమైన ఆకర్షణ మన హృదయానికి తాకుతుంది. మరి దేవుని యొక్క మాట వింటున్న ఓ క్రైస్తవుడా, ఆ మాట నీ హృదయానికి అందంగా కనిపిస్తుందా? ఆకర్షణీయంగా ఉందా? లేకుంటే దేవుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నావా? జాగ్రత్త ఓ క్రైస్తవుడా. ప్రతి మాట, దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా రమ్యంగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అది అర్థం చేసుకుంటే, దాన్ని గ్రహించగలిగితే. గ్రహింపులేని హృదయాలు కఠినమైనవి అంటాడు ప్రభు. అలాగే క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, మానవ శరీరంతో వచ్చినప్పుడు, మన కోసం ఎంతో త్యాగం చేసినప్పుడు, మన కోసం ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేసినప్పుడు, చూస్తున్న కార్యాలు చేసినప్పుడు, ఎన్నో చేసినప్పుడు అవన్నీ మన కంటికి అందంగా కనిపించే ఆనాటి దినాల్లో ఈరోజు కూడా మన కంటికి అందంగానే కనిపిస్తుంటాయి. కానీ ఆ అందాన్ని అనుభవించేవారు ఎవరు? ఆకర్షణీయంగా ఉండేవారు ఎవరు? అంటే క్రీస్తుకి నీవు ఆకర్షణీయంగా ఉంటున్నావా? చాలామంది చెప్తూ ఉంటారు, నేను క్రీస్తు నమ్ముకున్నానండి, క్రీస్తు నేను ప్రేమిస్తున్నానండి, క్రీస్తు మార్గంలో నేను నడుస్తున్నానండి, క్రీస్తు మాట తప్ప మరొక మాట నా హృదయంలో ఉండదండి, కనుక నేను క్రీస్తు వారునండి, క్రీస్తు నాకు దేవుడే ఉన్నాడండి, క్రీస్తు మాటే నాకు వేదం అండి అంటారు. నిజమే, ఇవన్నీ చేస్తున్నావు కదా. అసలు నీవు క్రీస్తుని ప్రేమిస్తున్నాం మంచిది, క్రీస్తు మాటకు లోబడుతున్నాం మంచిది, క్రీస్తు మార్గంలో నడుస్తాం ఇంకా మంచిది. కానీ క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియ క్రైస్తవుడా. మనం ప్రేమించడం కాదండి, క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడా అన్నది ప్రశ్న ఈరోజు. నిజంగా క్రీస్తు మనల్ని ప్రేమిస్తే, నిన్ను ప్రేమిస్తే, నీ కుటుంబంలో సభ్యులందరినీ ప్రేమిస్తే నీ కుటుంబం ఎందుకు పతనం అయిపోతుంది అంటే చాలామంది అంటారు, ఈ నెపం ఎవరి మీద పడతామండి? అపవాదం మీద పెడతాం. అపవాది మా ఇంటిని పట్టుకొని శోధించేస్తుందండి. అపవాది నా శరీరాన్ని పట్టుకొని పీడించేస్తుందండి. కానీ బైబిల్ బోధిస్తుంది ప్రియ సహోదరులారా, దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన మాట లేనిదే అపవాది నీ దగ్గరికి రాదు. ఇది వాస్తవం. ఆయన మాట లేనిది అపవాది దగ్గర రాదు సరికదా. నిన్ను పట్టుకోవడానికి కూడా అపవాదికి శక్తి లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు? ఎవరి సొత్తే ఉన్నావు? సర్వాధికారి అని, సృష్టికర్త అని దేవుని యొక్క సొత్తే ఉన్నావు. తన కుమారుడైన క్రీస్తు యొక్క
ప్రజలమై ఉన్నాం మనం. కనుక నీ దగ్గరికి అపవాది రాదు. అంటే నీవు దేవుడి దృష్టిలో ఎలా ఉండాలి? రమ్యంగా కనిపించాలి. రూపంలో కాదండి, గుణంలో చెప్తున్నాను. నీ గుణము దేవుడికి నచ్చాలి. నీ యొక్క అలవాట్లు దేవుడికి నచ్చాలి. నీ నడవడిక దేవుడికి నచ్చాలి. నీ యొక్క తీరు దేవుడికి నచ్చాలి. అప్పుడు నిన్ను ఆకర్షణీయంగా చూస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉంటున్నావా సహోదరి? ఉంటున్నావా సహోదరుడా? ఉంటే మీరందరూ కూడా ధన్యులే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఒక ముఖ్యమైన మాట మనం చూసినట్లయితే ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఇక్కడ అంటారు కదా భక్తులైన పౌలు గారు, ఏ యోగ్యతని మీరు కలిగి ఉంటే, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది ఫలఫలితం ఇచ్చిందో, ఏది నీకు ప్రతీకారంగా లేదో, ఏది అనుకూలమో ఏది అనుకూలం కానిదో, ఏది న్యాయమో ఏది అన్యాయమో మీరు తెలుసుకొని ఆలోచించి 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 అడుగు ముందుకు వెళ్ళిన అంటాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనం ముందు ఆలోచించుకోవాలి. నువ్వేం చేస్తున్నావు? ఈరోజు నీకు కష్టం వచ్చిందని ఇతరుల మాట నువ్వు నమ్మకపోతే, నీ క్షేమం కోరి చెప్పిన మాట నీవు నమ్మకపోతే నీ జీవితం పతనం అయిపోతుంది. అప్పుడు నువ్వు దేవుడి దృష్టికి ఆకర్షణీయంగా కాదు కదా, అసహ్యంగా కనబడతావు. ఎందుకంటే ఎదుటి వారి నుంచి వచ్చిన మాట దేవుడి మాట అది. అందుకన్నాడు, ఏది యోగ్యత అయినదో తెలుసుకో అంటాడు భక్తులైన పౌలు గారు ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో. ఏది అన్యాయమో ఏది న్యాయమో, ఏది మంచి మార్గమో ఏది చెడు మార్గమో ఆలోచించుకో క్రైస్తవుడు అంటున్నారు అక్కడ. ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రార్థిస్తున్న మీరందరూ, వాక్యం వింటున్న మీరందరూ, కన్నీరు కాస్తున్న మీరందరూ, దేవుడి కోసం ఉపవాసం ఉంటున్న మీరందరూ దేవుడికి ఇష్టలుగా ఉండండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి ఇష్టలుగా ఉండండి. రమ్యంగా కనిపించండి, ఆకర్షణీయంగా కనిపించండి దేవుడి దృష్టిలో. అప్పుడు దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో రాయబడినట్లుగా అక్కడ అంటాడు కదా, మీరు ముందు దేవుడి దగ్గర రండి, అప్పుడు దేవుడు మీ దగ్గరికి వస్తాడు. అప్పుడు దేవుడు వచ్చి మీకు ఏం ఇస్తాడు? అపవాదిని ఎదిరించే శక్తిని ఇస్తాడు. అప్పుడు అపవాది మీ దగ్గర నుంచి పారిపోద్ది. మీరు దేవుడి మాట వినండి అని చెప్పాడు యాకోబు గారు. మరి మనం ఎవరి మాట వింటున్నాము అంటే, ప్రతి ఒక్కరు కూడా చేయి పైకెత్తి, ప్రభువా నీ మాట నేను వింటున్నాను కదా అన్నాను. ఇదే మాట ఒక సహోదరు కానీ ఒక సేవకుడు కానీ అడిగితే, అయ్యా నేను దేవుడి మాట తప్ప ఎవరి మాట నేను పట్టించుకున్నాను అంటాం. అందులో ఎంత సత్యం ఉంది ఎంత అసత్యం ఉందో మాట్లాడుతున్నా మీకే తెలుసు. నిజంగా దేవుడి మాటలో మీరు నడవగలిగితే, దేవుని యొక్క దృష్టికి మీరు ఆకర్షణగా ఉంటే, రమ్యంగా కనిపిస్తే, అందంగా కనిపిస్తే, కొన్ని కష్టాలు రాకుండా పోవు. కానీ కష్టం నుంచి దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తూ ఉంటాడు. క్రైస్తవులారా, అందుకే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. విరిగి నలిగిన హృదయాలు మీవి, విరిగి నలిగిన బ్రతుకులు మనవి, విరిగి నలిగిన జీవితాలు మనవి. ప్రభు అంటున్నాడు, ఇదిగో నీకు మేలు చేయడానికే నేనున్నాను. నీవు నా మాట విని నా మార్గంలో నడుచుకో, అది నీకు అందమంగా కనిపిస్తుంది, ఆకర్షణీయంగా కనిపిస్తుంది అంటున్నాడు. ప్రియ సహోదరులారా, కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, కన్నీళ్ళలో ఉన్నాం, వేదనలో ఉన్నాం, శోధనలో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం, ఎన్నో ఎనలేని కష్టాలు అనిపిస్తున్నావు క్రైస్తవుడా. ఈ కష్టం కలకాలం నీ దగ్గర ఉండిపోదు. ఈ బాధల్ని కలకాలం నేను పట్టుకు పీడించవు. ఈ యొక్క కన్నీళ్ళు కలకాలం నీలోంచి రావు. కన్నీటిని ఆనంద బాష్పాలుగా చేస్తాడు. కన్నీరుని నీకు కాల్చిన కన్నీరుని ఆయన ఏం చేస్తాడంట? మంచి ఫలములు ఇచ్చే వానిగా నేను చేస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కాల్చిన ప్రతి కన్నీటి బొట్టుకు ఆయన విలువ కడతాడు. ఆయన పాదాల దగ్గరికి రా, ఆయన మాట విను. దేవుడు దృష్టికి నీవు ఆకర్షణీయంగా జీవించినప్పుడు ఆయన అంటాడు, నిన్ను విడువను ఎడబాయను, నీకు తోడే ఉన్నవాడు నేనే, నీ దేవుడైన వాడు నేనే, నేను మీకు దేవుణ్ణి, మీరు నాకు ప్రజలు అంటాడు యెషయా గ్రంథంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ క్రైస్తవుడా, నీవు ఏ రీతిలో ఉన్నావో నాకు తెలియదు కానీ, ఓ చెల్లి, తల్లి, అక్క, అమ్మ, నువ్వు ఏ రీతిలో ఉంటున్నావో నాకు తెలియదు కానీ, ఈ మాట వింటున్న మీ జీవితంలో
ఎప్పుడైనా మీకు కష్టం కలిగిన ప్రభువా, నేను నీ దృష్టికి రమ్యంగా అందంగా కనిపిస్తున్నానా, లేక నాలో పొరపాట్లు ఉన్నాయా, సరి చేసుకుంటాను ప్రభా అని నీవు కన్నీటితో అక్కడే మోకరించి ప్రార్థన చేసినప్పుడు, అక్కడే ఆయన పశ్చాత్తాపంతో వేడుకున్నప్పుడు, అక్కడే ఆయన నీ కోరుకునేటప్పుడు నీ కన్నీళ్లను తొలగించి ఆ, నాట్యం చేయిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక వ్యాధి వచ్చినప్పుడు అది కలకాలం వాడిని పట్టుకొని పీడించదు. ఏదో ఒక రోజున దానికి విడుదల కలుగుతుంది. అలాగే మీకు కలిగిన ప్రతి కష్టం కూడా ఏదో ఒక దినాన దేవుడు వాటిని తొలగిస్తాడు. అందుకని మీరు ఏం చేస్తున్నారో, న్యాయం చేస్తున్నారో, అన్యాయం చేస్తున్నారో, అక్రమం చేస్తున్నారో, మంచి మంచి పద్ధతిలో నడుస్తున్నారో, దేవుడి దృష్టికి ఆకర్షణీయంగా ఉన్నారో, లేకుంటే విసుక్కున్నట్టున్నారో ఒకసారి ఆలోచించుకోండి. భక్తుడైన పౌలు గారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేట మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. క్రైస్తవురాలా, ఈ మాటలు విన్న మీలో పశ్చాత్తాపం కలగాలి. ఈ మాటలు విన్న మీలో పరివర్తన రావాలి. ఈ మాటలు విన్న మీలో మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూస్తున్న దేవుడు, నీ కన్నీళ్ళను చూస్తున్న దేవుడు, నీ కష్టాలను చూస్తున్న దేవుడు, నీ పడుతున్న శ్రమలను చూస్తున్న దేవుడు విడుదల చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విడుదల చేసి మిమ్మల్ని అందరూ కూడా సంతోషకరంగా చేస్తాడు. రమ్యమైన ఫలము వలైన ఈ భూమి మీద మనల్ని ఫలింపజేస్తాడని తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపి దయగలిగిన నీకు వందనములు. సమయంలో తండ్రి వాక్య ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. నిజమేనాయన తండ్రి, మాకు మేము హెచ్చించుకుంటూ, అయ్యా మాకు మేము తండ్రి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాం. మేము క్షమించండి, మా పాపలు క్షమించి అయ్యా తండ్రి యేసయ్య, నిజమైన తండ్రి యేసయ్య, ద్రాక్షావల్లిగా మేము జీవించడానికి సహాయం చేయండి. ఆకర్షకరమైన తండ్రి యేసయ్య, నన్ను రమ్యమైన ఆ యొక్క పండు వాళ్ళు మేము ఉండడానికి సహాయం చేసి మహిమ పొందుకొని నీ నామాన్ని మాత్రం కనపరచుకోండి. వాక్యం ఉంటే బిడ్డలందరికీ కూడా మీరు దీవించండి. వారిలో ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్య కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో దూరమగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. స్వస్థత కలుగు చేయండి అయ్యా, విడుదల చేయండి, విడుదల చేయండి, విడుదల చేయండి. స్వస్థత కలుగు చేసి నామాన్ని కనపరుచుకొని మహిమ పొందుకోమని రాబోతున్న దినాల్లో తండ్రి యేసయ్య, నీ నామాన్ని మాత్రమే వారు తండ్రి యేసయ్య ఉచ్చరించి కనపరిచే భాగ్యం తండ్రి ಎಲ್ಲರಿಗೂ దయచేస్తారని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మెందు కొందములు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.